శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. 2025 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అంటే 7వ తేదీ ఆదివారం నుంచి 13వ తేదీ శనివారం వరకు ఉన్న రోజుల కనుక మనం పరిశీలించినట్లయితే 7వ తేదీ ఉదయం నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 2:26 వరకు ఉండేటటువంటి సమయంలో కన్యా రాశి వారు ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టాలి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం కలుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులు సమయానికి పనులు పూర్తి చేయడంలో అత్యంత కష్టం, అంటే అధికమైనటువంటి శ్రమ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అలానే వ్యాపారస్తులకు కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా తీసుకుంటే గృహిణులు కూడా, మహిళామూర్తులు కూడా చిన్న చిన్న సమస్యలతో సతమతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో మీ గృహంలో ఉన్నటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. పొదుపు చేయాలనేటటువంటి భావన అవసరం ఇక్కడ. 8వ తేదీ మధ్యాహ్నం 2:26 నుంచి 10వ తేదీ సాయంత్రం 4:03 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు ఏ విధంగా ఉంటుందంటే, సప్తమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత అన్నీ కూడా అలవోకగా అలా సాగిపోతుంటాయి. ఎక్కడా కూడా దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కానీ అనవసరమైనటువంటి విషయాలను తలదూర్చడం వలన ఎక్కువగా సమస్యలు కొని తెచ్చుకునే ప్రమాదం కనిపిస్తూ ఉంటుంది. అలానే జీవిత భాగస్వామితో కొన్ని జాగ్రత్తలు పాటించండి. కొంచెం కోపం తగ్గించుకొని కనుక ప్రవర్తించినట్లయితే గృహం వాతావరణం చాలా సంపూర్ణ ఆనందకరంగా మారే అవకాశం ఉంటుంది. అలానే అవివాహితులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా ఇక్కడ మీకు ఫలిస్తాయి అని చెప్పాలి. ఇక 10వ తేదీ సాయంత్రం 4:03 నుంచి 12వ తేదీ సాయంత్రం 5:30 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కన్యారాశి వారికి విపరీతమైనటువంటి ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. మీ అంచనాలకు మించినటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. కొత్త పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి. వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అది ఆలస్యంగా వస్తుంది అని చెప్పాలి. అలానే వృద్ధులు కూడా శారీరకంగా బాగా అలసిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ మీరు శివాభిషేకం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 12వ తేదీ సాయంత్రం 5:30 నుంచి 13వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో ఇది కన్యారాశి వారికి అద్భుతమైన సమయం అని చెప్పాలి. నూతన శుభవార్తలు వినటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతూ ఉంటారు. రావాల్సిన ధనమంతా చేతికి అందుతూ ఉంటుంది. యాత్రలు కూడా చక్కగా ఉంటాయి. ఇవి ఇక్కడ విష్ణు సహస్రనామం పారాయణం చేయడం చాలా మంచిది. ఇవి కన్యారాశి వారికి సంబంధించినటువంటి వార ఫలితాలు.